అపోస్తులైన యోహాను తన పత్రికలలో ఏం రాశాడు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఏమని రాయలేదు అపోస్తులైన యోహాను? దేవుడు భయంకరుడు, దేవుడు భీకరుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ పర్సోనా. ఏం రాశాడు అపోస్తులైన యోహాను? యేసుక్రీస్తుకు అత్యంత ప్రియుడుగా, దగ్గరగా ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను రాసిన ఈ మాటలను మనం ఒకసారి పరిశీలించాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపయ్యా. అయ్యలారా, అమ్మలారా, దేవుడు అని మీరు నన్ను గనుక అడిగితే నేను మీకు ఏమి చెప్పగలను, ఏమని వర్ణించగలను అంటే ఆయన ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్లో లవ్. వాట్ ఇస్ గాడ్? గాడ్ ఇస్ లవ్. ఇంకా ఇలస్ట్రేట్ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్. అపోస్తులైన యోహాను తన పత్రికలలో ఏం రాశాడు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఏమని రాయలేదు అపోస్తులైన యోహాను? దేవుడు భయంకరుడు, దేవుడు భీకరుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ పర్సోనా. ఏం రాశాడు అపోస్తులైన యోహాను? యేసుక్రీస్తుకు అత్యంత ప్రియుడుగా, దగ్గరగా ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను రాసిన ఈ మాటలను మనం ఒకసారి పరిశీలించాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపయ్యా. అయ్యలారా, అమ్మలారా, దేవుడు అని మీరు నన్ను గనుక అడిగితే నేను మీకు ఏమి చెప్పగలను, ఏమని వర్ణించగలను అంటే ఆయన ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్లో లవ్. వాట్ ఇస్ గాడ్? గాడ్ ఇస్ లవ్. ఇంకా ఇలస్ట్రేట్ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.